ప్రస్తుతం దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు ఆకాశమంత ఎత్తులో ఉన్నాయి. లీటర్పై పెట్రోల్ కోసం 100 రూపాయల పైన చెల్లించాల్సి వస్తుండగా డీజిల్ పైన దాదాపు అంతే చెల్లిస్తున్నాం. సార్వత్రిక ఎన్నికల ముందు లీటర్పై 2 రూపాయలు తగ్గించాయి చమురు కంపెనీలు. అప్పటి నుంచి తగ్గటం కానీ పెరగటం కానీ లేదు. మరోపక్క అంతర్జాతీయ మార్కెట్లో కూడా క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా తగ్గినప్పటికీ దేశీయంగా మాత్రం ధరలు తగ్గించేందుకు కేంద్రం చమురు కంపెనీలు ప్రయత్నించడం లేదని విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంలో ప్రజలు ఆశపడుతుండడమే తప్ప ప్రభుత్వం నుంచి అలాంటి చర్యలు తీసుకునే దిశగా ఎలాంటి ప్రయత్నాలు జరగడం లేదనే కామెంట్లు వినిపిస్తున్నాయి. తాజాగా అంతర్జాతీయంగా చమురు రేట్లు పడిపోతున్న క్రమంలో దేశీయంగా చమురు సంస్థల మార్జిన్లు బాగా పెరిగాయని అంటున్నారు. ప్రముఖ రేటింగ్ ఏజెన్సీల్లో ఒకటైన ఇన్ఫర్మేషన్ అండ్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ కూడా ఇలాంటి అభిప్రాయమే వ్యక్తం చేసింది. దీంతో త్వరలో లీటర్పై 2 నుంచి 3 రూపాయల వరకు తగ్గించే అవకాశాలున్నాయని పేర్కొంది. అవును, భారత్ దిగుమతి చేసుకుంటున్న క్రూడ్ ఆయిల్ సగటు ధర సెప్టెంబర్లో బ్యారెల్ $74 ఉండగా ఈ ఏడాది మార్చి నెలలో ఇది $83 నుంచి $84 ఉండేది. దీంతో ప్రభుత్వ రంగ చమురు సంస్థల మార్జిన్లు మెరుగయ్యాయని, ఫలితంగా దీపావళి నాటికి పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. పైగా కొన్ని రోజుల క్రితం దేశీయంగా ఉత్పత్తి అవుతున్న చమురు ఉత్పత్తుల ఎగుమతులపై కేంద్రం విండ్ఫాల్ ట్యాక్స్ ఎత్తేసిన సంగతి తెలిసిందే. దీంతో రానున్న రోజుల్లో ఫ్యూయల్ రేట్లు తగ్గే అవకాశం ఉందని అంటున్నారు.